హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపొడి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక కొత్త వీడియో అయితే వచ్చేసానమాట. ఈ రోజు నేను ఉగాది కదా, పిల్లలు కూడా హాలిడేస్ ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకంటే కూడా వాళ్ళు ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే మేము వెళ్ళి కూడా ఎన్నో మంత్స్ అయితే గడిచిపోయింది. పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళైతే ఇంకా మనకి ఈ ఒంగోలు సిటీస్లో వాళ్ళకి అంత నచ్చలేదు. పల్లెటూరు వాతావరణం వాళ్ళకి ఇంకా ఇంకా బాగా నచ్చింది. రేపు నేను వేరే వీడియో కూడా నేను పెడతాను. అది కూడా మీరు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటి అనేది. అయితే ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు కొన్ని అయితే నాకు పంపించారు. అవి ఏంటో మీతో నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అదేంటంటే వచ్చేసి చెర్రీ టమాటోస్. ఈ చెర్రీ టమాటోస్ అయితే మాత్రం ఉన్నాయి. చాలా అంటే చాలా అంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అసలకి ఈ టొమాటోస్. నేను కూరగాయలకు వెళ్ళినప్పుడైతే మార్కెట్ దగ్గర అయితే చూశాను వీటిని. అప్పుడు నాకు అసలకి ఏంటివి మన దగ్గర అంటే చాలా ఎక్కువ రేట్ చెప్పారనమాట. ఏంటి మన దగ్గర పండవా ఏంటి ఇంత ఎక్కువ రేట్ చెప్తున్నారు ఏంటి అయితే నేను అనుకున్నాను. కానీ ఈరోజు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అసలకి ఎంత అంటే చెట్లు అలా అల్లుకొని పోయి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి. నేను ఇంకా చాలా అయితే తీసుకొచ్చాను. అయితే వీటిపైన నేను ఇంకా కొన్ని వెజిటబుల్స్ పెట్టడం వల్ల ఏమైందంటే అన్నీ కూడా పాడైపోయినాయి. అవన్నీ తీసేస్తే నాకైతే ఇవైతే వచ్చినాయి. వీటిని ఏం చేయాలో నాకైతే తెలియదు. కానీ నేనైతే తీసుకొచ్చేసాననమాట. కానీ వీటిని నేను అయితే పడేయను. ఏదో ఒకటైతే చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరి చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలైతే మాత్రం అక్కడ కోసుకొని చాలా సేపు అయితే వీటితోటైతే ఆడుకున్నారు. అసలు ఎంత బుడ్డి బుడ్డిగా ఎంత క్యూట్ క్యూట్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఇవే అనుకుంటాను చెర్రీ టమాటోస్ అంటే. ఇంతకంటే ఇంక పెద్దవి కూడా అవ్వంట. ఎందుకంటే చూడండి రెడ్డిష్‌లో కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా. ఇవైతేనేమో పచ్చిగా ఉన్నాయన్నమాట. పచ్చిగా ఉన్నవి ఇవి చూడండి. ఇట్లా ఉన్నాయి. ఇలాంటి చెట్టు మీ ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ దగ్గర ఉన్నాయని. అలానే వీటిల్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే నాకైతే తెలియదు వీటిని ఎలా చేయాలి, ఎలా వాడాలి అనేది నాకైతే తెలియదు. కాబట్టి మీరు ఒకసారి నాకు చెప్పండి. ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏమి ఇచ్చారనే దానికంటే కూడా ఎంత పెట్టి ఇచ్చారనే దానికంటే కూడా వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారనేది మాత్రమే చూడాలి. నేనైతే అదే చూస్తాను. నేను ప్రేమతో ఇచ్చింది మాత్రమే చూస్తూ ఉంటాను. ఈ శారీ అయితే నాకు మా అత్తయ్య అయితే పెట్టింది. ఎందుకులే అత్తయ్య అని అన్నా కూడా లేదు తీసుకోవాల్సిందే అని అయితే పెట్టిందనమాట మా చిన్న అత్తయ్య. చూడండి శారీ ఎలా ఉంది, నాకు ఎలా ఉందో కూడా చెప్పండి. శారీ బార్డర్ అయితే ఇలా, బార్డర్ అయితే ఇది. ఇంకొకటి బెస్ట్ కాంబినేషన్ కూడా ఈ కలర్‌కి యెల్లో అనేది బెస్ట్ కాంబినేషన్. నాకైతే మాత్రం శారీ చూడగానే నచ్చేసింది. చాలా స్మూత్‌గా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ శారీ ఎలా ఉంది, నాకెలా ఉంది ఏంటనేది కూడా మీరు కామెంట్‌లో అయితే తెలియజేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మనకి ఎవరైనా సరే ఏదైనా మనకి ఇచ్చినప్పుడు కేవలం వాళ్ళ ప్రేమను మాత్రమే చూడండి. ఇంత అంత కాస్టా అది ఇది అనేది మాత్రం చూడొద్దు. అది చాలా రాంగ్ కూడా. మనకి వాళ్ళు ఎంత ప్రేమతో ఇస్తున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. కొంతమందికైతే ఇలా కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. సో, మనం చాలా లక్కీ అనే అనుకోవాలి. ఇంకొకటి వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచానికి కొంచెం దూరంగా ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా కుళ్ళు, కుతంత్రాలు, పగలు, పంతాలతో నిండిపోయిన ఈ రోజుల్లో వాళ్ళకి ఇంకా అవంటే ఏంటియో కూడా తెలీదు. నేను ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరిని కూడా ఒక వీడియో తీసైతే మీ అందరికి కూడా చూయిస్తాను. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది చూయిస్తాను. తప్పకుండా అయితే వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం. ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకైతే చెప్పాలి. ఇప్పుడు ఇంకా ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తానన్నమాట. గోరింటాకు. గోరింటాకు కూడా అయితే మాత్రం వద్దు అని అనుకున్నాను. కానీ తర్వాత అయితే పక్కన ఒక ఆంటీ గారు కోస్తున్నప్పుడు సరే నేను కూడా కొంచెం తీసుకుందాం అనుకున్నాను. ఆంటీ గారైతే చాలా తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళమ్మా అని చెప్పి చాలా కొమ్మలైతే కొట్టారనమాట. కానీ నేను ఆ కొమ్మలన్నీ కూడా ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు. అమ్మమ్మ, మా తాతయ్య అందరూ కూడా కలిసి ఒలిసామనమాట ఈ గోరింటాకు. ఇంకా తీసుకెళ్ళు, ఇంకా తీసుకెళ్ళు అన్నారు. కానీ తీసుకొచ్చి మాత్రం ఏం చేసుకుంటాం, దాన్ని డ్రై చేసుకొని వాడుకోవాలి. ఎందుకులే వర్షం పడుతుంది ఎందుకు అని చెప్పేసి నేనైతే నాకు కావాల్సిన వరకైతే తెచ్చుకున్నాననమాట. ఆ పక్కన ఆంటీ కూడా చాలా అయితే తీసుకెళ్ళు, తీసుకెళ్ళు అని చెప్పైతే అన్నది. నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను.
అప్పుడైతే మాత్రం తీసుకెళ్తాను కంపల్సరీ అని చెప్పాను. నాకైతే అక్కడ చాలా బాగా నచ్చింది. మా పిల్లలకైతే ఇక్కడే ఉందాం మమ్మీ, ఇక్కడే ఉందాం మమ్మీ అనేది అన్నారనమాట. అంత బాగా నచ్చింది. సో నేను గోరింటాకు కూడా తీసుకొచ్చేసాను. ఇంకా తీసుకొచ్చాను. ఇంకొకటి వచ్చేసి మెయిన్ కరివేపాకు. ఇది కూడా చెప్పాలా, ఇది కూడా తెచ్చుకోవాలా అంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకు ఏంటి అంటే చూస్తే ఎంత ఫ్రెష్గా ఉందో మీకే కనిపిస్తున్నట్టుంది చూడండి. ఇంత ఫ్రెష్ మనం ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే మనకి ఇంత ఫ్రెష్, ఇంత మంచి వాసనతోటి వచ్చే కరివేపాకు అయితే నేనైతే మాత్రం ఎప్పుడు కొనలే. ఎప్పుడు చూసినా మార్కెట్కి వెళ్ళినా సరే ఎక్కువ శాతం అయితే వాడిపోయే ఉంటుంది. ఇంత ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం చెట్టు నుంచి తుంపుకున్న కరివేపాకు ఎంత బాగుంటుందో, దీన్ని మనం ఏ కర్రీస్లో యూస్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మొన్న అయితే మా అమ్మమ్మ తీసుకొని వచ్చింది, కానీ అప్పుడు ఏంటంటే మొత్తం కూడా నేను డ్రై చేసేసి కారప్పొడి చేశాను అమ్మ వచ్చి తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొచ్చుకున్నాను. నేనైతే మళ్ళీ వస్తాను సండే రోజు, నేను అప్పుడు వచ్చినప్పుడు నేను ఇంకా కోసుకెళ్తాను అంటే నీకు కావాల్సినంత వరకే తీసుకెళ్ళి అని చెప్పింది. కానీ మనం మొత్తం తెచ్చుకున్నా కానీ ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పి నాకు ఎంత అవసరమో నేను అంతవరకే తెచ్చుకున్నాను. ఎందుకంటే మనం తెచ్చుకొని వేస్ట్ చేసుకోవడం కంటే అక్కడ ఉంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. కాబట్టి నాకు ఎంత అవసరమో అంతే తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళే ఆలోచనలో అయితే ఉన్నాను కాబట్టి. సో నేను కరివేపాకు కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ కూడా నేను తర్వాత మళ్ళీ మొత్తం కింద చూపించేస్తాను. ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఇవి ఇలానే ఉంటాయంట. ఎందుకు ఇట్లా పచ్చియే కోసేసుకున్నారు ఎందుకని అనుకుంటారేమో. లేదు, వాళ్ళ చట్నీ ఇలా మాత్రమే ఉంటాయంట దానిమ్మలు. సో అందుకని అయితే కోసారు. దీని లోపల గింజలు కూడా నేను తర్వాత షార్ట్ వీడియోకి పెడతాను. వైట్ కలర్లోనే ఉంటాయని చెప్పారు. నేనైతే ఇంతవరకు రెడ్ కలర్ దానిమ్మ అయితేనే చూశాను. ఎందుకు అమ్మమ్మ కోసేస్తున్నారు కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అంటే, లేదు ఇవి ఇలానే ఉంటాయి, పిల్లలు కూడా ఇలానే కోసుకొని తింటున్నారు. దీని లోపల వైట్ కలర్లో చిన్న మనకు బియ్యం గింజల్లాగా అయితే ఉంటాయి. తినగా బాగానే ఉంటాయి తీయగా అని చెప్పారు. సరే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఉన్నాయి చాలా కాయలు. నేనైతే మాత్రం 3 అయితే కోసుకొచ్చాను. ఎందుకంటే తెలీదు ఎలా ఉంటాయి ఏంటి అనేది, మనకు నచ్చుతాయో లేదో కూడా తెలియదు. అందుకోసం అని చెప్పేసి 3 కాయలైతే నేను తీసుకొచ్చాననమాట. సరే చూద్దాం, ఒకసారి టేస్ట్ చేసి తర్వాత అయితే చెప్తాను. నేను షార్ట్ వీడియో పెడతాను, మీరు ఖచ్చితంగా ఒకసారి చూడండి. చూడండి సార్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటప్పుడు అనిపిస్తుంది పల్లెటూరులో ఉంటేనే బాగుందని. నాకు కానీ మా హస్బెండ్కి కానీ మా పిల్లలకు కానీ కేవలం పల్లెటూరు వాతావరణం అంటేనే ఇష్టం. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ అనేది అలవాటైపోయింది. ఇక్కడ ఉండడం మనకి అన్నీ కూడా ఇక్కడనే కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. మీకు అంత ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు కదా అని ఎవరైనా కొంతమంది కామెంట్ చేయొచ్చు. ఆ ఆలోచన కూడా మాలో ఉంది. తర్వాత చూద్దాం. ఇంకొకటి ఇవైతే మాత్రం అమ్మమ్మ వాళ్ళకి అసలు కనిపించలేదంట. ఈరోజు నేను వెళ్ళాను కాబట్టి ఇవన్నీ కూడా వచ్చినాయి కాకరకాయలు. లేదంటే ఇవన్నీ పండిపోయాయి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కనిపించదు కదా, పెద్ద వయసు కదా. సో అందుకని వాళ్ళు చూసారంట. ఇవి అన్నీ కూడా ఆకుల్లో కలిసిపోయి ఉండడం వల్ల ఈ కాకరకాయలు అనేవి వాళ్ళకి కనిపించలేదు. అప్పటికి కూడా ఇంతకంటే కూడా ఇంకా పెద్ద కాయలే పండిపోయినాయి. నేను జస్ట్ చెట్లన్నీ కూడా వీడియో తీద్దామా అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద కాయలు 3 కాయలు పండిపోయి ఉన్నాయి. ఏంటమ్మమ్మ ఇవన్నీ కూడా పండిపోయినాయి, సరే పండిపోయిన కాకరకాయల్ని పులుసు చేసుకుంటా ఫ్రెండ్స్, చాలా వరకు బాగుంటుందని చెప్తారు. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మా అమ్మ కూడా చేస్తూ ఉంటుంది కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో అలా మీరు వేరే పులుసు పెట్టుకుంటే పెట్టుకో అని చెప్పేసి అది కోసేటప్పుడు పక్కన అయితే ఇవన్నీ కూడా కనిపించాయి. ఎన్నికంటే ఒక అర కేజీ కాయల పైన అయితే కాకరకాయలు ఉన్నాయి. తర్వాత నేను చూసి అన్నీ కూడా అయితే కోసాననమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మాకైతే మాత్రం ఇంత ఫ్రెష్గా ఉన్న కూరగాయలని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. మార్కెట్‌లో ఎప్పుడు కూడా కొంటూనే ఉంటాం మనం, కొనకుండా ఏముండము. కానీ ఇంత ఫ్రెష్‌నెస్ తోటైతే మాత్రం నేను ఇప్పట్లో అయితే కొనిందైతే లేదు. మీరేమైనా కొన్నారేమో నాకు తెలీదు. నేను ఎళ్ళే టైంకి ఇలా ఉంటాయేమో తెలీదు. అంటే నైట్ టైమ్‌లో ఎళ్తుంటాను నేను మార్కెట్‌కి. సో అందువల్ల అలా ఉంటాయో మరి ఏమో నాకైతే తెలీదు. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ప్రతి ఒక్కటి కూడా ఎంత ఫ్రెష్ అంటే అప్పటికప్పుడు మనం కట్ చేసుకొని తెచ్చుకున్నాయి కదా, వీటితోటి మనం ఏది చేసుకున్నా కూడా టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి దోసకాయ. ఇవి కూడా చెట్టువే. ఇవి కూడా మా తాతయ్య చెట్టు నుంచి కోసుకొచ్చాడు దోసకాయలు. ఇంకా అసలు చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెట్టు నుంచి కోసుకొచ్చిన దోసకాయలే. ఇంకా ఉన్నాయి. చాలా అంటే చాలా కోసుకొచ్చారు.
పచ్చిమిర్చి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో చూసారా దోసకాయలు. ఇవన్నీ కూడా చెట్టు దోసకాయలే. దోసకాయలు, కాకరకాయలు, కరివేపాకు, దానిమ్మకాయలు, గోరింటాకు, పచ్చిమిరపకాయలు, చెర్రీ టమాటాస్, ఇంకా కనకాంబరాల పువ్వులు కూడా ఉన్నాయి. అవి నేను ఇంకా కొయ్యలేదు. ఎందుకంటే కొంచెం వర్షం వచ్చేలాగుంది. ఇప్పటికే చాలా పొద్దుపోయిందని చెప్పేసేసి ఇంతవరకైతే తీసుకొచ్చాననమాట. అత్తయ్య శారీ పెట్టింది. ఇవన్నీ కూడా దోసకాయలు కూడా చూసారా ఫ్రెండ్స్. మా అమ్మ వచ్చేటప్పుడు అమ్మమ్మ కొన్ని పంపించింది ఇంతకుముందు. వాటిని నేను పప్పు, పచ్చడి, ఇగురు ఎన్ని ఉంటాయో దోసకాయలు అన్నీ కూడా చేశాను. అవన్నీ అయిపోయినాయి. సరే అంటే నేను సండే రోజు వస్తానని చెప్పాను వాళ్ళకి. కుదరలేదు వెళ్ళడానికి పాపకు బాగాలేకపోవడం వల్ల. సో, అందుకని ఈరోజు పండగ ఇంట్లోనే ఉంటున్నాం కదా! పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. సరే ఓసారి చూసేసొద్దాము. వాళ్ళు ఎలాగో రాలేరు కదా! అని చెప్పి ఈరోజైతే వెళ్ళాననమాట. వెళ్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మాకు మళ్ళీ దోసకాయలు వద్దు, నేను మొన్నే కదా తీసుకెళ్ళాను, ఇంకా ఇంట్లో ఉన్నాయి అని అంటే, లేదు తీసుకెళ్ళు, నువ్వు వారానికి ఒకసారి రా, నువ్వు వస్తే నీకు ఇవన్నీ కూడా తీసుకెళ్దువు, అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా రా రా అని చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి అయితే వచ్చాను. ఎందుకంటే అదంతా వాళ్ళ ప్రేమ. అలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మనిషికి కావాల్సింది కూడా ఇదే కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ సిటీస్లో ఏంటంటే ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుంటూ అంతా కూడా అంత బాగోదు. పల్లెటూరులో ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు చెట్లవే అనమాట ఇవన్నీ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఇంకా నాకు అక్కడ టైం అయితే లేదు. చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల మాట్లాడుకోవడం వాటితోనే సరిపోయింది. అందువల్ల నేను ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకుంటే ఇంకా చాలానే ఉంటాయి. కానీ నేనేమి తీసుకోలేదు. మా పిల్లలు మాత్రం మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. దూడలతోటి మా పిల్లలకి దూడ అనేది కూడా తెలీదు. ఇది నమ్ముతారో లేదో నాకైతే తెలీదు కానీ దూడ అనేది కూడా తెలియదు. అక్కడికెళ్ళేసి ఆవు పిల్ల ఎలాగే అంటున్నారనమాట. ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్కువ ఆవులే కనిపిస్తాయి కాబట్టి వాటిని కూడా వాళ్ళు ఆవు పిల్ల అని మాత్రమే అనుకుంటా ఉన్నారు. లేదమ్మా ఇది దూడ, ఇది గేదె అని చెప్తే, అంటే ఏంటిది మమ్మీ అంట. అప్పుడు బఫేలో అని చెప్తే వాళ్ళ చూసారా, మనకు చిన్నప్పుడు బఫెలో అంటే తెలీదు. కొంత చదివిన తర్వాత మాత్రమే తెలుసు. ఇప్పుడు వాళ్ళకి బఫెలో అని చెప్తే మాత్రమే తెలుస్తుంది. అది గేదె అంటే ఏంటిది, అలా ఉందన్నమాట. సో, మీకు కూడా కుదిరితే వీలైనప్పుడు అప్పుడప్పుడు మీకు అట్లాగా అమ్మమ్మలు అట్లా ఉంటారు కదా! అట్లా తీసుకెళ్ళండి. పిల్లలకి అవన్నీ కూడా చూయించండి. అప్పుడు వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మనం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎందుకంటే రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు కాబట్టి. మనకి కొంత సిటీస్‌లో అట్లా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా కొన్ని తెలియవు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలాంటివన్నీ చూయించినప్పుడు, తెలియజేసినప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళైతే ఆ ఊర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. నేనైతే మాత్రం ఒకటే అనుకున్నాను, వారానికి ఒకసారి అయితే మాత్రం కంపల్సరీగా వెళ్ళాల్సిందే అనేది నేను ఫిక్స్ అయిపోయాను. కాబట్టి నేను ప్రతి సండే కూడా వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. కాబట్టి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఇలాగే గనక అమ్మమ్మ వాళ్ళు ఉండి ఇట్లా పల్లెటూరులో ఉంటే ఖచ్చితంగా మాత్రం మిస్ చేసుకోవద్దు, వెళ్తూ ఉండండి. మీరు మాత్రం నేను తీసుకొచ్చిన ఇవన్నీ కూడా ఎలాగున్నాయి, ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఎలా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. ఎందుకు అంటే నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చాను. ఎప్పుడు మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ 4కి లేసాను. అప్పటి నుంచి నాకు ఇంట్లో పని, ఊరు వెళ్ళడం, రావడం. కాబట్టి నేనైతే కొంచెం స్ట్రెస్‌గా కూడా ఉన్నాననమాట. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఒక వీడియో పెడితే బాగుండు అనైతే అనిపించింది. అందుకని కొంచెం ఓపిక చేసుకొని అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇంట్లో పనులతోటి స్టార్ట్ చేసుకోవాలి. స్నానాలని, పిల్లలకి స్నానాలు, ఫుడ్ ప్రిపేర్, మళ్ళీ ఇవన్నీ కూడా మనకు రొటీన్‌గా అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీడియో కొంచెం ఎలాగున్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని నేను ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. నన్ను మాత్రం ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది ఫైనల్‌గా అయితే ఇంకొకసారి అయితే మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఎలా నేనేం తెచ్చాను, ఏంటి అనేది. ఎందుకంటే నేను హ్యాండ్స్‌లో పెట్టుకొని చూపించాను కాబట్టి మీకు అంతగా అయితే తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను అన్నీ కూడా కింద అయితే పెట్టేసేసి మొత్తం కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఎలా చెప్పాలనమాట. నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగానే ఉన్నాననమాట. మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా చెప్పాలా అని.
చెప్పాలి. ఇలాంటివన్నీ చెప్పినప్పుడే కదా తెలుస్తది. మనం కూడా ఇలా వెళ్ళాలి అని. కాబట్టి అది. ఇంకొకటి మీరు మెయిన్ చేయాల్సింది నాకు ఈ చెర్రీస్, టమాటాస్ తోటి ఏం చేయాలి, ఏంటి అనేది మాత్రం నాకు మాత్రం ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. వీటినసలు ఏం చేయాలో కూడా నాకైతే తెలీదు. నేనైతే ఇంతవరకు ఇవి ఇంట్లాగా ఎప్పటికి చూడలేదు. కానీ అక్కడ మాత్రం అందరి ఇంటి దగ్గర ఇవే ఉన్నాయంట. మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే వీటిని ఇలా డైరెక్ట్‌గా కడిగేసేసి మనం టమాటా పచ్చడి ఎలా అయితే చేస్తామో అలానే చేసుకో. కానీ చింతపండు కొంచెం తక్కువగా వేసుకో. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి అనేది చెప్పింది. సరే చూస్తాను. ఒకసారి పచ్చడి చేసైతే తీసుకొచ్చాను. ఒకవేళ నేను పచ్చడి చేద్దామనైతే అనుకుంటున్నాను. ఈలోపు మీరు కూడా ఎలా చేయాలి ఏంటని ఏమైనా కామెంట్ రూపంలో చెప్తే దాన్ని కూడా నేను ట్రై చేస్తాను. ఒకవేళ పచ్చడి చేసి నచ్చితే నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాను. ఈ పచ్చడి ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా మా అమ్మమ్మ చెప్పినట్టు చేస్తాను. అది కూడా నేను షార్ట్ వీడియో కానీ, ఫుల్ వీడియో కానీ అయితే పెడతాననమాట. ఖచ్చితంగా మాత్రం మీరు కూడా చూడండి. చూసి మీకు నచ్చితే మీకు ఇలాంటివి ఎప్పుడైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగున్నా సరే నేను బావుంటే బావుందని చెప్తాను. బాలేకపోతే బాలేదని మాత్రమే చెప్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకోవట్లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా రేపు దీన్ని ట్రై చేస్తాను. మీకు వీడియో కూడా వస్తుందనమాట. చెర్రీస్, టమాటోస్. ఇప్పుడు నేను ఏమేమి తెచ్చాననేది అన్నీ ఫైనల్‌గా ఒకసారి చూయించేస్తాను.